హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం అండి, ప్రభుదినము. మన ప్రభువు మృతుడై తిరిగి లేచిన పునరుద్ధానపు దినం. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. అందుకని ప్రతి ఆదివారం ఆయన మందిరంలోనికి వెళ్ళటం, ఆయన నా దేవుడు సజీవుడని, ఆయన సింహాసనాసీనుడై కోట్లాది దూతలతో ఆరాధించబడుతున్నవాడని, యహమందు ఆయన రక్తములో విమోచించబడిన మనందరము ఆయనను ఆరాధించాలని ఆశతో మందిరాలకు వెళ్దాం. చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడ నీకు వందనములు. ప్రభు గొప్పవాడని, అధిక శక్తి సంపన్నుడని, నిన్ను స్తుతించి పాడుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామములో ప్రార్థించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచుటకు మాకు సహాయం చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మందిరాలకు వెళదాం. మందిరములో ఎందుకు వెళ్తున్నాం? యేసు ప్రభు చెప్పిన ఒక మాట చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఆదివారం నాడు మందిరానికి విశ్వాసులు మాత్రమే వెళ్ళాలా? మన వెంట అన్యజనులను, ప్రభువును ఎరగని వారిని కూడా వెంట పట్టుకొని వెళ్ళాలా? ఏ పాదిరి గారైనా మీరు మాత్రమే రండి, కొత్త వారిని తీసుకురండి, తీసుకురాకండి అని చెప్తారా? నేనైతే తీసుకురండి అని చెప్తాను. అందుకని అలా వచ్చేసింది. అవునండి, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ అన్యజనులు ఉంది, కొన్ని చోట్ల సమస్తమైన జనులకు. వారు అన్యజనులు అవనివ్వండి, స్వజనులు అవనివ్వండి, వారు పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, హెల్లేనీయుడని, రోమన్ అని, గ్రీక్ అని వ్యత్యాసం లేదు. ఈరోజు అన్ని జాతుల వారిని, అన్ని వంశాల వారిని, అన్ని భాషలు మాట్లాడేవారిని యేసుక్రీస్తు రక్తమిచ్చి కొన్నాడు కనుక సార్వత్రిక సంఘముగా, ప్రపంచవ్యాప్తముగా అనేక భాషల వారు, అనేక జాతుల వారు, అనేక దేశముల వారు యేసే రక్షకుడని, ఆయన ఆరాధనకు పాత్రుడని ఇదిగో ఈ ఆదివారం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అబుదాబి వెళ్ళుంటే అక్కడ ఒక ప్రత్యేకమైన న్యూ జెరూషలేం అనే ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అక్కడ ఎవరు ఆ దేశంలో ఉన్నవారు ఆరాధనలు జరిపించుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి. అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి, హాల్స్ ఉంటాయి. ఒక భాష తర్వాత ఒక భాష వారు, ఒక జనం తర్వాత ఒక జనం వారు. అక్కడ ఒకసారి తెలుగు మీటింగ్ కోసం నేను వెళ్ళిన తర్వాత, తెలుగు మీటింగ్ అయినంటే తమిళ్ కాంగ్రిగేషన్ రెడీగా ఉంది. ఇంకొక వింగ్లో నేపాలీసు, ఇంకొక వింగ్లో జపానీసు, ఇంకొక వింగ్లో చైనీసు, ఇంకొక వింగ్లో పాకిస్తానీసు, ఆఫ్ఘనిస్తానీసు. అయ్యయ్యో, ఎన్ని భాషలు, ఎన్ని జాతులు! ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, జర్మన్సు. అంటే ఆయా రూములుగా ఎవరి ఆరాధన వారి వారి భాషల్లో జరుగుతుంటే అందరూ అయిపోతాడు. బయటకు వచ్చేటప్పటికి అది ఇలాగే ఉంటుంది కాబోలు పరలోకం అనుకున్నాను. అవునండి, మన ప్రభువు అందరికీ ప్రభు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూస్తే, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు తన రక్తం ఇచ్చి ఏం చేశాడు చూడండి. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం.
నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదరు. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు యేసే రక్షకుడిని గుర్తించినప్పుడు వారు ఆలయానికి వచ్చి జాతి కుల మత భేదాలు లేకుండా యేసుని ఆరాధించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయనను ఆరాధించుటకు అన్ని జాతుల వారు, అన్ని వంశముల వారు, సమస్త జనులు ఒకచోట సమకూరటం కొరకు మందిరానికి వెళ్తున్నాం. మందిరములో ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడని రాయబడలేదా? మనం వెళ్ళి అన్యజనుల కొరకు ప్రార్థించే స్థలంగా కూడా అది ఉందండి. విశ్వాసులైన వాడు అక్కడ సమకూడినప్పుడు లోకములో ఉన్న జనులందరి కొరకు మనం ప్రార్థించాలి. నేను ఒక్కడినే ప్రార్థించుకుంటున్నాను, మా కుటుంబ ప్రార్థనలో మేము ప్రార్థించుకుంటున్నామంటే అది మన మట్టుకే. మందిరంలోకి వెళ్ళినప్పుడు మరింత విశాలమైన హృదయముతో అనేకుల కొరకు అనేక రకములైనటువంటి బాధలలో, వేదనల్లో, స్థితిగతులలో ఉన్న వారి కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేశము కొరకు ప్రార్థించాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు చూడండి, మీరు సమాధానము సఖ్యత కలిగి ఉండాలంటే, ఒకసారి చూద్దాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణమైన మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం సంపూర్ణమైన భక్తి కలిగి, మాన్యత కలిగి, సమాధానం కలిగి, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మన దేశం కోసం మనం ప్రార్థించాలి. దేశము వర్ధిల్లితేనే కదా మనం దీవించబడతాం. దేశంలో సమాధానం ఉంటేనే కదా మనకు సమాధానం ఉంటుంది. దేశంలో అభివృద్ధి ఉంటేనే కదా అది మనం కూడా అనుభవించగలుగుతాం. అధికారులు సరిగా పరిపాలిస్తేనే కదా దేశంలో క్రమం ఉంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, న్యాయం ఉంటుంది, నీతి ఉంటుంది. కాబట్టి మనం ప్రజలందరి కొరకు, మరి ముఖ్యంగా అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. మందిరాలకు వెళ్ళేది ఆదివారం నాడు మన పాటలు మనం పాడుకొని, మన ప్రార్థనలు మనం చేసుకొని రావడానికి మాత్రమే కాదు, కానీ సర్వోన్నతుడైన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ప్రతి అధికారము పైనుండి వస్తుంది. కాబట్టి అధికారులందరూ దేవుని ఆధ్వర్యంలో ఉండాలని మనం ప్రార్థించవలసి ఉంది. ఎస్తెరు ప్రార్థించినప్పుడు, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేశ చట్టాలను సవరించబడ్డాయి. రాజు హృదయము మలచబడింది. అవును, మనం ప్రార్థిస్తే ప్రపంచంలో శాంతి నెలకొల్పబడుతుంది. శాంతిచ్చే ప్రభువుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి ఆలయానికి వెళ్ళి విశ్వాసులందరూ ఏకముగా కూడి, ఆది సంఘములో విశ్వాసులందరూ ఏక హృదయముతో, ఏకాత్మతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి. అనేకులు రోగులు స్వస్థత పడ్డారు, అద్భుత కార్యాలు జరిగాయి. మరింత బలముగా దైవజనులు వర్తమానం అందించగలిగారు. సాతాను రాజ్యము ఖాళీ అవటము, దేవుని రాజ్యము నిండటం అనేది మనం అక్కడ చూస్తున్నాం. బాప్తిసం పొందిన వారు అనుదినము సంఘములో చేర్చబడ్డారు. ఇవాళ మన మందిరాలలో మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? ప్రభువును ఆరాధించటానికి, ప్రభువును స్తుతించటానికి, ఆయనకు ప్రార్థించటానికి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి,
ఆయన సందేశాన్ని విని ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనం దేవాలయాలకి వెళ్ళాలి. మీరు బయలుదేరారా? కొంతమందికి ఉదయమే ఆలయాలు ఉన్నాయి, కొంతమందికి మధ్యాహ్నం ఉన్నాయి, కొంతమందికి మందిరాలే లేవు. ఇతర దేశాలలో ఉన్న మన తెలుగు వారికి దరిదాపుల్లో కొన్ని మందిరాలే లేవని చెప్పటం, కొన్ని మందిరాలు ఉన్నా ఆ భాష మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని తెలియచేయటం వల్లనే ఈ అనుదిన ధ్యానాన్ని అలాగే కల్వరి చర్చ్లో ఇచ్చే లైవ్ను మీకు ఇస్తూనే ఉన్నాం. ముందు మీ మందిరాలకు మీరు వెళ్ళాలి. మందిరములో ఇతరులతో కలిసి ప్రార్థించాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి, ఒకరితో ఒకరు ప్రార్థించండి, ఒకరితో ఒకరు ఏకీభవించి ప్రార్థించండి. ఇద్దరు ముగ్గురు మీరు ఏకీభవించి ప్రార్థిస్తే భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుందని ప్రభు చెప్పండి. చూడండి, అందుకే మందిరంలోనికి వెళ్ళి ఏకాత్మతో మనందరం ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సంఘం ప్రార్థించాలి. పేతురు చెరసాలలో పెట్టబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగిందో చూడండి. చెరసాలలు తెరవబడ్డాయి, చెరసాల గేట్లు తెరవబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయి 3 గేట్లు దాటి బంధకాల నుంచి విడిపించబడి ఎక్కడ ప్రార్థిస్తున్నారో అక్కడికి పేతురు రావటం ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ఎందరో ఈ రోజున బంధించబడిన వారు ఉన్నారు. దైవజనులు బంధించబడుతున్నారు సువార్తకు ఆటంకములు కలుగడం ద్వారా. విశ్వాసులు బంధించబడుతున్నారు, అపవాది చేతుల్లో నలిగిపోతున్నారు. నీకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏక కంఠముతో ఏక హృదయముతో మనం మొరపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేశంలో కరువు కలిగినప్పుడు, దేశంలో యుద్ధం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి భయంకరమైనటువంటి వైరసెస్, కరోనా వైరస్ అప్పుడు వచ్చిందంటే ఎంత పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఆయా స్థలాలలో రకరకాల వైరల్ ఫీవర్స్తో, రకరకాల జ్వరాలతోటి ఈ రోజున అనేక మంది బాధించబడుతున్నారు. ఇటువంటి వ్యాధుల కొరకు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నాడా? సంఘ పెద్దలు పిలుచుకొని ప్రార్థించుకోవడం. వ్యాధిగ్రస్తుల కొరకు మనం దేవుని సొంతలో ఏక మనసుతో సంఘముగా ప్రార్థిస్తే అద్భుతమైన విడుదల చూడగలుగుతాం. మందిరములో ఆనందం ఉంది, సంతృప్తి ఉంది, విజయం ఉంది, ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి. దేవుని మందిరానికి వెళ్ళటం, మన వెంట మన స్నేహితులను బంధువులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళండి. మునుపెన్నడూ విననటువంటి యేసయ్య మాట విని మనకంటే ఎక్కువగా వారు ప్రభువుని పట్టుకుంటున్నారు. విసిగిపోయి నిజ దేవుడి కొరకు సత్య మార్గం కొరకు ఎదుగుతున్న వారు ఎందరో ఉన్నారు. అట్టి వారికి సత్యవంతుడైన దేవుని మాట వినిపిస్తే ఒక ఆత్మను, పాపిని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు నరకము నుండి ఒక పాపిని, ఒక వ్యక్తిని తప్పించిన వాడితో సమానమని బైబిల్ చెప్తుంది. ఏ సంఘం ఆత్మల సంపాదనలో ముందుకు సాగాలంటే ప్రార్థనలో నిలిచి మోకాళ్ళుని మొరపెట్టాలి. బయలుదేరదాం, దేవుని మందిరాలకు వెళ్ళి ప్రార్థించుకుందాం. ఆరాధనకు ముందు, ఆరాధన తర్వాత కూడా సహోదరులుగా, సహోదరీలుగా, టీమ్గా కలిసి ప్రార్థించి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మందిరంలోనికి వెళ్ళి వచ్చేసేవారిగా కాక, సిలువ గుర్తు వేసుకొని వచ్చేవారిగా కాక, నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుటకు, నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయుటకు, తోటి విశ్వాసులతో చేరి ఏకీభవించి అపవాది క్రియలను బంధించుటకు, పరిశుద్ధాత్మ క్రియలు ప్రతి స్థలంలో ఆ ఆత్మ అగ్ని రగులుకున్నట్లుగా మొరపెట్టుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేయుడునుగాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ తెలియచేయండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన లైవ్ను మీకు ఒక సెషన్ మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే 9 గంటలకు కల్వరి ప్రతిదొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా.